ఇప్పుడు ఇదే తులసి మీకు నేను ఎందుకు మాట్లాడుతున్నా మీకు చూపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఆయన పేరేంది వివేక్ గారికి ఈ కేసులో ఏం ఓకే కావచ్చు, ఈ వివేక్ గారికి ఈయన మిత్రుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోరికి కావచ్చు మిత్రుడు కావచ్చు. ఎందుకంటే ఒక సోషల్, ఇప్పుడు తులసి గారే ఉన్నారు, ఎంతమందితోటి ఈమె ఫోటోలు దిగి ఉంటుంది. రేపు పొద్దున తులసి గారు ఎవరో ఒకరు తప్పుడు కేసులో ఆమె మీద తప్పుడు కేసు పెట్టారు అనుకో, ఇప్పుడు గతంలో దిగిన ఫోటోలకి ఆమె చేసిన జర్నలిజానికి వాల్యూ లేకుండా పోతుందా? ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు ఏ విషయంలో వర్క్ చేసిర్రు, ఎందుకు కలిసిర్రు మనకు తెలియదు. అంబేద్కర్ ఐడియాలజీ గురించి చేసిర్రా, ఈయన చెప్తే ఒక కులం వాళ్ళు ఒక కమ్యూనిటీ ఓట్లు పడతాయను, మరి ఎందుకు వాళ్ళు చేసిర్రో, ఏ విషయంలో చేసిర్రు. సో ఆ ఫోటోలు దిగితే దానికి ఈ కేసుకి ఏం సంబంధం? ఇప్పుడు వివేక్ గారికి చెప్పి ఫలానా టైంలో నేను ఈ అమ్మాయితో చేస్తున్నా కాబట్టి నీ అప్రూవల్ కావాలని వివేక్ దగ్గర తీసుకున్నాడా? ఆయనకి ఏం సంబంధం? ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయనని శిక్షించండి అంటే శిక్షిస్తారా? ఏది ఒక వ్యక్తిని పోలీసులు కారణం లేకుండా శిక్షించగలుగుతారా? అది కరెక్ట్ కాదు కదా. ఎస్, లేట్ అయితే కొట్లాడండి. పోలీసులు ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన వ్యవస్థ. పోనీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు రాజకీయ నాయకులు, వివేక్ గారు పోలీసులకి విచారణ చేద్దని ఎక్కడైనా చెప్పినట్టుగా ఆధారం చూపెట్టండి. సంబంధం లేని వాళ్ళకి ఎలాంటి అందులో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి లేని వాళ్ళని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు? వాళ్ళని ఏం అవసరం? వాళ్ళకి కరెక్ట్ కాదు కదా. పోనీ హోమ్ మినిస్టర్ దగ్గరికి పోయి ఆ యొక్క హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రికి అన్ని హోంశాఖ ఈ యొక్క ఉంటుంది కాబట్టి పోలీసులకు స్పెషల్ ఆదేశాలు ఇచ్చి త్వరగా ఈ కేసును చేయమని ముఖ్యమంత్రి గారిని అడగండి. ఆయనకు ఒక రెస్పాన్సిబుల్ ఉంటుంది, అదొక మేక్ సెన్స్ ఉంటుంది. అవునా కాదా? సో ఆయనకేం సంబంధం? ఆయన ఏదో శాఖకి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తికి ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకి చెప్పి చేసిండా? ఒకవేళ నిజం వీళ్ళ వర్షనే కరెక్ట్ అనుకుందాం. ఒకవేళ ఆయన చెప్పి చేసిండా? రాకేష్ జర్నలిస్ట్ దగ్గరికో, విప్లవశ్రీకి చెప్పో, తెలంగాణ శ్యామ్కి చెప్పో, లేకపోతే మంత్రి వివేక్ గారికి చెప్పో ఆయన చేసిండా? ఒకవేళ నిజమైతే వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఓఎస్ ఆయన యొక్క మీడియా సంస్థ ఉంది. తులసి గారికి ఎట్లయితే ఆమెకు ఛానల్స్ ఉన్నాయో, ఈ యొక్క వివేక్ గారికి V6 ఉందో, ఇంకో ఛానల్ ఉందో, ఆయనకు కూడా ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఆయన ఐడియాలజీని, ఆ యొక్క మనువాద ఐడియాలజీ కంటిన్యూస్ కొట్లాడుతున్నాడు. అందుకని పగ పెట్టుకున్నారు కావచ్చు. వీ డోంట్ నో. కాబట్టి నేనేమంటున్నా, వెన్ యూ హ్యావ్ ఎవిడెన్సెస్ గో అండ్ ఫైట్ ద కరెక్ట్ వే. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్సెస్, when we don't know, we can't do anything without proper evidence, ఓకే, వాళ్ళని పోలీసులని విచారణ చేసి త్వరగా ఈ కేసుని అని చెప్పండి. లేదు నువ్వు ఒక ఇండిపెండెంట్గా ఒక కరుణతోటి నువ్వు ఈ స్టోరీ ప్రజల ముందు పెడతా అంటే 2 sides ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ద పెట్టు. ఇప్పుడు కాంబ్లే గారు ఆయన పోస్ట్ చేసింది, ఆయన ఫోన్లో ఆయన మాట్లాడింది, మరి అది కూడా ఉంది కదా. ఆయన నేను చేసిన అంటలేడు కదా. మరి ఆయన వర్షం ఈయనది ఎంత వరకు కరెక్ట్ అయితే ఆయన వర్షం కూడా కరెక్ట్ కావాలి కదా. మరి నేనేమంటున్నా, వీ షుడ్ నాట్ టేక్ వన్ సైడ్ అంటున్నా అంతే. వెన్ యూ హ్యావ్ ఎవిడెన్స్ దెర్ ఆర్ మెనీ వేస్ టు ఫైట్ ఫర్ ఇట్. ఓకే, సింపుల్. సో మాలకరణ్, ఈ రవిశంకర్ అదే బ్రదర్, ఏ కులమైనా నేనైతే ఒకటే స్ట్రాంగ్ బిలీవ్ చేస్తా, ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక్కడోడో చెడ్డోడు ఉంటే అందరినీ ఒకటే తాటి కింద మనం కట్టకూడదు. సో అంటే పాజిటివ్ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కడు తప్పు చేస్తే ఆ కులాన్ని మతాన్ని మొత్తాన్ని దూషించకూడదు. సింపుల్. ఓకే. సో ఇప్పుడు బీజేపీ RS దుర్మార్గులు చేస్తే మొత్తం హిందూ జాతిని నేను నెగిటివ్గా మాట్లాడలేను. ఓకే. సో వీడికి కాంబ్లే మాల కాస్ట్ కాబట్టి, మాల కాస్ట్ అంటే ఈ మాదిగ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు బ్రదర్. మందకృష్ణ అనే దుర్మార్గుడు ఉంటే ఇంకోడు దుర్మార్గుడు ఉంటే ఉండొచ్చు, కానీ మాదిగల వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు లేరు. మాదిగ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బీజేపీ RSS వాళ్ళు అదే కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది, అన్నిట్లలో దుర్మార్గులు ఉన్నారు, అన్నిట్లలో చిల్లరకు అమ్ముడు బయటలు ఉన్నారు. కొన్ని అగ్రకులాలలో ఎక్కువ పెద్ద అమౌంట్ల వాళ్ళు చేసేది పెద్ద లెవెల్ ఉంటుంది. సో కానీ ఈ యొక్క BC SC STలలో బీసీలు వీళ్ళందరూ జర చిల్లరకు అమ్ముడు పోయేటోళ్ళు, జర బీసీలలో జర తక్కువ ఉన్నారు, SCలలో జర ఎక్కువ ఉన్నారు. ఓకే, అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సంపత్ శనిగరపు, నిజమే కదా. థ్యాంక్ యూ. ఎవరు? మల్లికార్జున్ నెలపాటి.
దిగంబర్ కాంబ్లే ఈ కేసు విషయమై పోస్ట్ పెడుతూ అందరితో దిగిన ఫోటోలు ఎందుకు పెట్టాడు తన FBలో ఏమని పెట్టాడో చూపెట్టండి. నేను అది స్క్రీన్ షాట్ తులసి చంద్ గారు అలా ఏదైతే తీసిర్రో అది స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఏమనుందో చూద్దాం. ఏదబ్బా చూద్దామా, ఆమె వీడియోనే చూస్తే అయిపోతుందిగా. ఇది అందరితో ఫోటో దిగింది, ఇదే కదా ఫోటో. అలా సబ్జెక్ట్ అయితే ఏం లేదు, మరి ఆయన ఫోటో ఉంది కానీ అందులో ఎక్కడ కూడా ఏమి రాసిండో పైన టెక్స్ట్ నాకైతే లేదు. ఏదైనా ఉంటే షేర్ చేయండి, చదువుదాం. ఏముంది ఇందులో, వివేక్ తోటి ఒక ఫోటో ఉంది. సో తర్వాత ఏముంది, ఇక్కడ ఖర్గే గారితో ఒక ఫోటో ఉంది. ఓకే, తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో ఉంది. రైట్, ఇంకెవరున్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు, ఎవరో క్లియర్ లేదు. ఇక్కడ ఖర్గే గారితో ఇంకో ఫోటో ఉంది. తర్వాత ఇక్కడేముంది, చంద్రబాబు నాయుడు గారితో ఇంకో ఫోటో ఉంది. ఇక్కడ శరద్ పవార్ గారితో ఒక ఫోటో ఉంది. రైట్, కరెక్టే బ్రదర్. ఈ ఫోటోలల్లో ఏమి నెగిటివ్ అనిపించింది, ఆ ఫోటోల పైన ఏం రాసిండు, టెక్స్ట్ చేయండి, నేను చదువుతా. ఆయన ఏ కాంటెక్స్ట్ లో రాసి పెట్టిండు ఆ పోస్ట్కి ఈ కేసుకి ఏం సంబంధము, దాని మీద ఏమైనా టెక్స్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఆయన యొక్క రాజకీయ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు కావచ్చు, ఈ కేసుకి ఏం సంబంధం. until the judge gives verdict or you have proper evidence, he is innocent. కేసు FIR అయినంత మాత్రాన దోషి కాదు, ఆరోపించిన మాత్రాన దోషి కాదు. కేసు విచారణ జరిగి జడ్జి తీర్పు ఇచ్చినాక అది కూడా తీర్పులో న్యాయం లేదనిపిస్తే పైకోర్టులకు అప్పీల్ చేసి లాస్ట్కి సుప్రీంకోర్టులో కూడా అది దోషి అని నిర్ణయించిన తర్వాత అది లేదు, యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్. అక్కడ నువ్వు తప్పించుకుందామన్నా ఆ కోర్టులలో మోసం చేసినా ప్రజల హృదయాల నుంచి తప్పించుకోలేవు. పుట్ ద ఎవిడెన్స్. ఆ యొక్క వాళ్ళిద్దరు ఏమైనా చేసుకున్నది ఏమైనా ఉంటే పెట్టండి ప్రజల ముందు. ఒకవేళ అది నిజమైనా కానీ అందులో ఆయనది ఎంత తప్పు ఉంటుందో, తన భార్యని కానీ తన కూతుర్ని కానీ ఒక ఇంకో మొగోడి దగ్గరికి అన్నిసార్లు వ్యక్తిగతంగా కలిసే అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే అలా నీ తప్పు కూడా ఉన్నట్టే కదా. 4 నెలల దాకా ఎందుకు కంప్లైంట్ చేయలే? ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ విచారణకు వస్తాయి కదా. లెట్ దమ్ డూ ఇట్, లెట్ ద కోర్ట్ డూ దేర్ ఓన్ వర్క్. మనమోడు మీడియాలో మనం విచారించడానికి మనకేం హక్కు ఉంది? ఇప్పుడు ఆయన ఎందుకు కామ్ అయ్యిండు? ఎందుకంటే ఆ కోర్టు కేసు విచారణలో ఉన్నప్పుడు నేను దాన్ని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే హక్కు నాకు లేదు. అది నాకు నెగిటివ్ అవుతుంది. రేపు పొద్దున నేను మాట్లాడినా, నేను ఏదో పోస్ట్ పెట్టినా అది నాకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కోర్టులో. సో చట్టాల గురించి అవగాహన తెచ్చుకోండి. సో వీ కాంట్ జడ్జ్ ఎనీ, వీ డోంట్ హ్యావ్ రైట్ టు జడ్జ్, ఎస్పెషల్లీ పర్సనల్ కేసులలో, అన్లెస్ యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్. ఓకే, ఇక్కడైతే ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సో తులసి గారిది వీడియో చూద్దాం. నా పేరు తులసి చందు. నా ఎదురుగా ఒక తండ్రి ఉన్నారు. ఆయన తనకు తన పాపకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎందుకు ప్రాణహాని అంటే అన్ని ఫాల్స్ అక్యూజేషన్స్. ఓకే, కాంబ్లే గారు ఎవరిదో ఆడియో చూపెడుతుంది. ఆయన కాంబ్లే తోటి మాట్లాడినట్టు ఏమైనా ఆధారం ఉందా? ఈ మధ్యవర్తి అంటుంది అని చెప్తున్నాడు. ఈ మధ్యవర్తి కాంబ్లే తోటి మాట్లాడి కాంబ్లేనే పంపించినట్టు ఏమైనా ఆధారం ఉందా? సో వీ డోంట్ నో. కేవలం సానుభూతి పరుడు కావచ్చు, ఆయనకి మన అంబేద్కర్ ఐడియాలజీని కానీ ఈ యొక్క కావాలని బీజేపీ ఇట్లా చేస్తారు కానీ, లేకపోతే అతనికే పర్సనల్ గా సానుభూతి అనిపించి ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, మనకి ఎందుకు, మన కమ్యూనిటీ చెడ్డ పేరు ఎందుకు, మన ఐడియాలజీకి చెడ్డ పేరు ఎందుకు అని ఆయన ఒక సానుభూతి చేయొచ్చు. ఆయన కాంబ్లే మాట్లాడినట్టు ఎక్కడ ఆయన ఎవరిని దొరకనాడు, ఆయన ఒక్కరికి ఎందుకు దొరుకుతుండ మధ్యవర్తికి? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక క్రిమినల్ కేసుని మనం ఇష్టం ఉన్నట్టు మనం ఏది పడితే చేయడానికి ఉండదు. అట్లా చేస్తే పోలీసులు ఎందుకుంటారు? న్యాయవాదులకు అన్ని ఫీజులు ఇచ్చి ఎందుకు కేసులు నడిపించుకుంటారు అన్నేళ్ళు? నీకు అంత సింపుల్గా కేసులని మనం మీడియాలో సాల్వ్ చేయగలిగితే సింపుల్. ఇక్కడ ఒకటే, దోషులకు శిక్షలు పడడం ఎంత ఇంపార్టెంటో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరము. కాబట్టి లెట్ ద పోలీస్, లెట్ ద కోర్ట్, లెట్ ద అడ్వకేట్స్, లెట్ ద లాయర్స్ డూ దేర్ ఓన్ వర్క్. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ వర్క్, డిమాండ్ ఫర్ ఇట్, గో ఫర్ స్ట్రైక్ ఫర్ ఇట్. త్వరితగతిన న్యాయం చేయమని కొట్లాడండి, ఎవడాపుతలేడు. నీకు పోలీసులు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఎవనో కేసు విచారణ లేకుండా ఎన్కౌంటర్ చేసినాడు పోలీసులో కాంప్లే ఏడున్నాడు పట్టుకరాలేరా?
వాళ్ళకి నువ్వు చెప్పిన దానిలో న్యాయం అనిపించింది, అందులో నిజంగా ఆధారం ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కేవలం తప్పుడు ఆరోపణ మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. నువ్వు ఆరోపణ చేస్తున్న చిన్న విషయం కాదు. ఫోక్సో అంటే వాళ్ళకి అతని లైఫ్ పోతుంది, అతని యాక్టివిజం పోతుంది, అతని పిల్లలకి తండ్రి లేకుండా అవుతాడు. నువ్వు చేస్తున్న చిన్న ఆరోపణ కాదు అది. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్సెస్. ఒకరి జీవితాలతో నాకు ఆడుకునే హక్కు లేదు. సింపుల్. ఓకే, కాబట్టి మనం ఇన్వాల్వ్ కావద్దు. లెట్ ద కోర్ట్ టు దేర్ ఓన్ వర్క్. ఆయన కూడా లాయర్ని పెట్టుకుంటాడు, ఆయన కొట్లాడతాడు. మనకు అంతవరకు దాకా న్యాయం వచ్చేదాకా మనం ఎవరిని ఏ సైడ్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి వాడు చేసిన తప్పుకి